23 ఏళ్ళు పార్టీతో అనుబంధం. ఏం సాధించాడని మరో పార్టీలో చేరిండు. ఎందుకని ఆ పార్టీ నుంచి ఈయనకు వచ్చిన లాభం ఏంటి, ఎంత సంపాదించాడనేది బయట వేధిస్తున్న ప్రశ్న చాలామందిని. మానవతారాయ్ 23 ఏళ్ళు స్టూడెంట్ లీడర్గా, కాంగ్రెస్ లీడర్గా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిండు. అంటే నీ మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. నువ్వేం సాధించావు అంటున్నారు, నీకు కేసీఆర్ ఎంత ఇచ్చాడు అంటున్నారు. ఏమి ఇస్తారు చెప్పండి? నేను డబ్బులు ఇచ్చిండు అంటారు. మరి పక్కలో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానండి, అంటే వాళ్ళ అధికారంలో నా భార్యకు ఉద్యోగం ఇస్తాను. అంటే నీ జిల్లా సర్జనుడు పిడమర్తి రవినే గౌరవించలేదు పార్టీ. నేను పిడమర్తి రవిని గౌరవించిన ఆయన అక్కడి నుంచి వచ్చినవాడు, ఆయన ఆ పార్టీ నాది పుట్టి పార్టీ ఏదైనా నీకు అన్ని తెలుసు కదా. ఉస్మానియాలో కిషోరు, సుమను, రామ్మోహన్ అందరూ సమకాలీకులేనే. అందరు సమకాలీకులు, అదే తలుచుకున్నాం. వాళ్ళు అందులో ఉండి కూడా ఏ స్థాయిలో ఉన్నారు, ఇందులో నేనే స్థాయిలో ఉన్నా. అంటే ఒక ఉద్యమకారుని గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ. అరే నేను నమ్ముకున్న నాయకుడు నన్ను పట్టించుకోలేదు. నేను నమ్మిన నాయకుడు నావాడే అనుకున్నాడు కదా. నావాడు అనుకున్నాక నాతో మాట్లాడింది లేదు కదా. కనీసం నన్ను ఫోన్ చేసి మానవతరాయ్ వేరే వాళ్ళకైనా ఫోన్ చేసి మాట్లాడితే నేను అప్పుడు ఆ 18లో ఏ విధంగా నన్ను బుజ్జగించారో అట్లా బుజ్జగించాల్సిన అవసరం కూడా లేదు. రమ్మని మానవతరాయ్ నేనున్నా అని ఒక ధైర్యం భరోసా కల్పిస్తే మనం ఉంటుంది. నేను 10 ఏళ్ళు కొట్లాడి నా భార్య ఉద్యోగం పోయి ఆర్థికంగా ఏం చేస్తా, రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నాకు వ్యాపారాలు లేవు. నా భార్య ఉద్యోగం అప్పటికే 5 నెలలు అయింది ఉద్యోగం తీసేసి, అయినా సత్తుపల్లి పోయి నేను కొట్లాడుతున్నా. నా శక్తికి మించి ఖర్చు పెట్టినాడు. ఎవడండి సత్తుపల్లి జెండా పట్టింది? మానవతరాయ్ ఓపిక లేదా? పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు ఎందరో ఉంటారు, వందలాది మంది. నేను మనిషిని, దేవుడు కాదు. అంటే 23 ఏళ్ళు మనిషిని. మానవతర రాయే కానీ పేరులో రాయన్నా నేను రాయని కాదు, మనిషిని. నేను దేవుని కాదు. బాగా పొడిచినప్పుడు నొప్పి తగలాల మనిషికి. అబ్బా అనాలి, అమ్మ అనాల. కనీసం అమ్మ అబ్బా అనకపోతే నువ్వు మనిషి ఎట్లయితే? ఆ రోజు నువ్వే తీసుకొచ్చినావు కదన్నా, ఇది రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభకి. రేవంత్ అంటే వేల మంది పోలీసులు ఉన్నా కూడా తీసుకొచ్చి బలగాలని, కంచెల్ని, భద్రతా వలయాలని ఛేదించి రేవంత్ రెడ్డి లీడరు, ఈ తెలంగాణ చూపించింది నువ్వే. తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పిన ఆయన అర్ధరాత్రి తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి పెట్టిను. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అన్నది నేనే. మొట్టమొదట ఆయన కోసం కొట్లాడినేది. దానివల్ల పార్టీలో చాలామంది శత్రువులైనా తర్వాత పీసీసీ అయ్యంగలోనే ఈయనే రేపటి ముఖ్యమంత్రి, ఈయనే తెలంగాణ రేపు అప్పుల్లో ఊబిలో ఉన్న తెలంగాణ అని ఎన్ని డిబేట్లు చెప్పిన చూడండి, అబద్ధాలు కాదు ఇవన్నీ. అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణని గజయితగాళ్ళ లెక్క బయట తీసుకొస్తాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పిన వ్యక్తిని నేను. కానీ నేను అంతా కొట్లాడిన, అందరికి శత్రువైన. 3 సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చారు నాకు. నన్ను సస్పెన్షన్ చేయాలని చూశారు రేవంత్ రెడ్డి గారి కోసం నేను కొట్లాడితే. అయినా నేను భయపడలే, చేసుకోండి అన్న. అంటే నీకు అధికారం ఉంది, రాహుల్ గాంధీ దగ్గర డైరెక్ట్ వెళ్ళే అధికారం అదే కదా. రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత ఇయలేదనే బాధ, ఆవేదన. ఈ పరిస్థితుల్లో ఇట్లా నేను 3 రోజులు ఇంట్లో కూర్చుంటే కనీసం నన్ను మందలించిన వాడు లేడు. ఆ బాధతో నేను పార్టీ మారి తప్ప వాడేదో ఆశ పెట్టిండు, కొట్టిండు, తిట్టిండు. 18లో చైర్మన్ ఇచ్చేవాళ్ళే కదా. నా సహచర మిత్రులందరూ చైర్మన్లు ఉన్నారు. క్రిషాంక్ వీళ్ళందరూ పోయారు. బాలరాజ్ యాదవ్ వీళ్ళంతా నా మిత్రులే కదా. మేమంతా కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం కదా. సుమను మేమంతా అందరం కలిసి పనిచేసిన వాళ్ళం, కలిసి కూర్చొని చేసుకొని మాట్లాడుకున్న వాళ్ళం. నీకు సపోర్ట్ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా నాకు సపోర్ట్ చేశారు. మానవతరాయని వెంబడేసుకొని తిప్పడం అన్ని రకాలుగా శ్రీనివాసరెడ్డి గారు వారు ప్రయత్నం చేశారు. కానీ వారిది కూడా అక్కడ నడవలేదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల. ఆయన ఏమన్నారంటే, మానవతరాయ్ నీకు టికెట్ వచ్చినా నేను సహకరిస్తా, నా మనిషి నాతో నమ్ముకొని వచ్చిండు ఒకడు, నన్ను నమ్ముకొని వచ్చిన సుధాకర్కి ప్రయత్నం చేస్తా, నీకు పార్టీ అధిష్టానం నీ కష్టాన్ని గుర్తించి వస్తే నేనే ఉంటాను నీకు ధైర్యంగా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను ఒక భరోసా ఇచ్చిండు జిల్లాలో. సంతోషం. ఆయన పట్ల నాకు ఎవ్వరు ఇక ఇబ్బంది. కొంతమంది అడ్డుకున్నారు, మానవతరాయ్ వస్తే పెద్దోడు టికెట్ వస్తే గెలుస్తాడు, ఏడుకోబోతాడు, ఇంకేదో ఏం కాదు, ఏడిపోతే వాళ్ళ పెద్దోళ్ళు నేనన్నా చాలా డిబేట్లు అన్నా. చాలా పార్టీలు ఇంటర్నల్గా అంతర్గతంగా ఇబ్బందులు అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము నేను ఒక మాట్లాడినా, మేం కాము అధికారం వస్తే మంత్రులు అయ్యేది మీరే, ముఖ్యమంత్రులు అయ్యేది మీరే, మాకు పదవులు వస్తాయో రావు అది కూడా అనుమానం మాకు అని కూడా ఆ రోజు ప్రత్యక్షంగా చాలా ఇంటర్వ్యూలో చెప్పి నేను.